ఓం శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలో నుండి ఉదయం టిఫిన్ కింద తినచ్చు, సాయంకాలం కూడా మనము అదే ఒక్క పొద్దులు అవి చేస్తుంటాం కదండి, దానికి కూడా ఉపయోగపడుతుంది, పలహారం కింద చేయవచ్చు. అటువంటి పదార్థాన్ని చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ టిఫిన్ పేరు ఏంటంటే అండి ఆడ. ఈ ఆడ అనేటువంటిది ఎలా తయారు చేసుకుంటారు, ఏమిటి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి దానిని మీకు చూపిస్తున్నాను. అయితే అండి, నేను ఈ గ్లాసు, మీకు ఈ గ్లాసు కనపడుతుందండి, ఈ గ్లాసుడు 4 గ్లాసులు కోటా బియ్యం అనేది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇందులో ఇంకా ఏ ఏ పదార్థాలు వేసానంటే, 1 గ్లాసుడు శనగపప్పు అని, 1 గ్లాసుడు పొట్టు మినపప్పు ఉంది, పొట్టు మినపప్పు వేసుకున్నాను. చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు, గుళ్ళైనా వేసుకోవచ్చు. ఇక పెసరపప్పు అండి, అది కూడా పొట్టు పెసరపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదా చాయ్ పెసరపప్పు వేసుకోవచ్చు. కందిపప్పు అండి, ఈ 4 ఐటెం ఏంటి, కందిపప్పు. ఈ 4 గ్లాసులు బియ్యంతో శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి నానబెట్టి, మరి ఎంతసేపు నానబెట్టుకోవాలి ఏమిటి అని చెప్పి అనుకుంటున్నారండి. 3 గంటల సేపు అయితే నానితే సరిపడుతుంది. ఇంకా కొంచెం కరకరలాడుతూ ఉండాలనుకుంటే 2 గంటల నుంచి 3 గంటల లోపల శుభ్రంగా రుబ్బేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే అండి, ఎక్కువ అవసరం లేదు, చాలా సింపుల్ అనమాట. ఎండుమిరపకాయలు వేసుకుంటేనే రుచి. నేను ఈ కారం కలిగినటువంటి కాయలు 4 తీసుకుని, కాశ్మీర్ చిల్లీ 10 కాయలు తీసుకున్నాను. అంటే ఈ యొక్క దానికి ఇది కమ్మతనాన్ని ఇస్తుంది. ఇంకా ఘాటుగా తినేవాళ్ళు ఉంటే ఇంకొక 2 కాయలు వేసుకోండి. తర్వాత పెద్ద టీ స్పూన్ ఉప్పు అనమాట అండి, సరిగ్గా సరిపడుతుంది. తక్కువతే కలుపుకోవచ్చు, ఎక్కువతే దాన్ని తీయలేము కాబట్టి. అలాగే జీలకర్ర అండి, 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర తర్వాత దీనికి మరింత రుచినిచ్చేటువంటిది ఇంగువ అనమాట అండి. కాబట్టి 1 పావు టీ స్పూన్ రుబ్బేసుకున్నాక ఇంగు వేసేసి కలిపేసుకుని, ఉప్పు సరిపడిందో లేదు చేసుకుని, అప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. మరి నేను ఈ పప్పుని వెట్ గ్రైండర్లో వేసుకుంటానండి. వెట్ గ్రైండర్లో వేసుకుని ఆన్ చేశాక మీకు చూపిస్తాను. ఇదిగోనండి, నలుగుతోంది కదా, ఇగో ఇలా వెట్ గ్రైండర్లోకి వేసేసాను. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. చెక్క ముక్క కింద ఉంటుంది, నలిగిపోతుంది. కొంచెం ముక్కగా ఉంటే కూడా రుచిగా ఉంటుంది. నలగదు అనుకుంటే కనుక మనం ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని నలిపేసుకుని కలిపేసుకోవచ్చండి. అర్థమైందా? ఇది ఇప్పుడు వెర్రి కారం కూడా ఉండదు. లాస్ట్లో జీలకర్ర వేసేసి బంద్ చేసేసి, అప్పుడు నలిగిన తర్వాత చెవు తీసేసి ఆ చెవుని మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, చూసారా, లైట్ మొరంగా అనిపిస్తుంది, లైట్గా అన్నమాట, మరి మెత్తగా అక్కర్లేదు. ఇప్పుడు ఈ పిండిని మన ఈ గ్రైండర్ ఆఫ్ చేసేసుకుని తర్వాత గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఇక మరి దీన్ని నానబెట్టాలా ఏమి అంటే అవసరం లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. చక్కగా నూనె వేసుకుని కాల్ చేసుకోవచ్చు. మీకు మిరపకాయ ముక్కలు నలగవు అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే అండి, ఇది లైట్గా నలిగింది, మిక్సీ జార్లో వేసేసుకుని పట్టేసుకుంటే అయిపోతుంది. అర్థమైందా అండి? అది ఇదిగోనండి, పిండి ఇంత వచ్చింది చూసారు. ఈ కలాయిడి పిండి వచ్చింది. ఈ కలాయిడి పిండి మనకి ఇంచుమించుగా 6గురికి సృష్టిగా సరిపడుతుంది. అయితే నేను ఎండుమిరపకాయలు అందులో వేసుకోవడం అని చెప్పాను కదా మీకు. సరిగ్గా నలగపోతే మళ్ళీ ఏం చేశానంటే ఆ ముక్కలన్నింటినీ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకుని రుబ్బేసి కలిపేసండి. ఇప్పుడు సరిగ్గా సరిపడింది. అయితే ఉప్పు అనేది రుచి చూసాము, కొద్దిగా తక్కువైందన్నారు.
ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. అంటే నిండా పెద్ద స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకొని రుచి చూస్తే బాగుంటుంది. అలాగే ఇంగు కూడా ఒక అర టీ స్పూన్ దాకా వేసాను. చక్కగా ఇంగు వాసన అది వేస్తాను. ఇది మరీ వెర్రిగా పల్చగా కలిపేసుకోకుండా ఈ విధంగా మనము పిండిని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక పెనం కాలేసుకున్నాక ఒక అర స్పూన్ దాకా ఇలా నూనె వేసుకుని ఈ పెనాన్ని అంతటినీ కూడా చక్కగా ఇలాగా అనుకోండి. ఇప్పుడు హైలోంచి మీడియం సిమ్లోకి మార్చేసాను. బాగా పొగలు వస్తుంది కదా. ఇంకా ఇప్పుడు ఒక గరిటెడు పిండిని ఇలా వేసి మీకు సమానంగా నేర్పుతాండి. మరీ దోశల్లా పలచగా కాకుండా, అలానే మరీ దిబ్బ రొట్టిలాను కాకుండా మీడియంగా చక్కగా ఇలాగా ఇగో చూసారండి, ఇలా వస్తుంది అట్టు. ఇలా వచ్చిన తర్వాత చుట్టూరు ఒక అర స్పూన్ దాకా ఇలా నూనె వేసుకోండి. ఇది నువ్వుల నూనెతో కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. నువ్వుల నూనెతోటే కాలుస్తున్నాను. ఇది బాలింత్రాలకు కూడా పెడతారు. అంటే అప్పుడు శనగపప్పు తీసేస్తామండి. శనగపప్పు తీసేసి నెల అవుతే కనుక కొద్దిగా పెసరపప్పు వేసి కందిపప్పు మినపప్పు వేసి బాలింత్రాలకు వేడివేడిగా ఇంత ఇంగు వేసేసి పెడతారు. అప్పుడు మనకి ఏమీ కూడా ఎఫెక్ట్ అనేది రాదనమాట అండి. చూడండి చక్కగా అట్టు ఇలా తీసుకోగానే అలా వచ్చేస్తుంది. ఇగో ఇప్పుడు ఇలా కాలింది చూసారు, ఇది ఎర్రగా ఉంది. మరి ఇందులోకి నంచేనా కావాలా అని అనుకుంటున్నారు. ఏ మాగాయో, తొక్కు పచ్చడో, టమాటా పచ్చడో ఇలాంటివి నంచేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అలా నంచుకోకరు అనుకుంటే కనుకను పుట్నాల పచ్చడను పల్లీల పచ్చడో చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇలాంటి అట్టు వేసినప్పుడు కొద్దిగా శనగపిండి పచ్చడి చేసేస్తాను. దీనికి ఒక మూకుట్లో శనగపిండి పచ్చడి చేసేస్తాను. చేసేసి ఓ 2-3 వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. చల్లారితే బాగుండదా అని కాదు, చల్లారినా బాగానే ఉంటుంది. పిల్లలు చల్లారిందైనా తినేస్తారు. కానీ మనం ఏంటంటే ఇలా వేడివేడిగా తింటే కనుక మంచిగా కందిపప్పు వాసన అది మంచి వాసనతోటి వస్తుంది. మరొక అట్టును వేస్తున్నాను, సిమ్లోకి మార్చేసాను. ఇంకో అట్టును కూడా ఇలా వేస్తున్నాను. చూసారా అండి, ఇప్పుడు ఇలాగ నేర్పుకోవడమేనండి. మీడియంలోకి మంట మార్చుకుంటే చక్క దోరగా కాలుతుంది. అర్థమైంది కదండి. సులువుగానే చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్నాక్స్ కింద పెట్టచ్చు. స్కూల్ నుంచి వచ్చాక 4 గంటల వేళ 2 రొట్టెలు పెట్టేసి మంచినీళ్ళకి ఇచ్చారంటే సరిపడుతుందన్న. మళ్ళీ రాత్రి డిన్నర్ చేస్తారు 7 గంటల వేళ. అర్థమైందా? మరి అదండి. ఇప్పుడు ఈ యొక్క అర అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి, ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు అవగాహన అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మరి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరి అందరూ కూడా లైక్ చేయండి. లైక్లు ఎన్ని ఎక్కువ చేయగలుగుతారో అన్ని ఎక్కువ చేయండి. మీ స్నేహితుల చేత కూడా అలా చేయించండి, మీకు తెలుసున్న వాళ్ళ చేత. ఈ అట్టు కూడా కాలుతో చూసారండి, నేను మీడియంలోకి మార్చాను. ఇంకో ఇలా అనుకోవడమేనండి, చక్కగా విరిగిపోదు, నీట్గా వస్తుంది. మరి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చా, క్యారెట్ తురుము వేసుకోవచ్చా అంటే అండి పూర్వకాలం పద్ధతిలో చేశాను. ఇవన్నీ కూడా వేసుకోవాలంటే వేసుకోండి, అదేమీ పెద్ద విషయం కాదు. పిల్లలు ఎలా తింటారో అలా తయారు చేసి మీరు పెట్టండి అనమాట. అర్థమైందా? ఈ అట్టు కూడా వచ్చేసింది. మీకు ఈ అట్టును కూడా ఇలా వేసి చూపిస్తాను. చూసారండి, అది. మరి ఇక మీరు కూడా ఈ అట్టును చేసుకుని కామెంట్స్ తెలియజేసి తర్వాత అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన బెల్ ఐకాన్ని నొక్కమని. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు.